బాబు, బాబు గారు, ఇంకో టీ తీసుకురా. అలాగే. రాత్రి బాగా నిద్రపట్టిందా? టీ తీసుకో. నా మీద కోపంతో రాత్రి అంతా ఆకలితో ఉన్నావు. నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా. కోపం తగ్గిందా? నీ మీద కోపం రాలేదు, మరి బాధ వచ్చింది. ఎందుకు? నీడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు. ఇప్పుడు తెలుసుకున్నావుగా. తెలుసుకున్నానని అనుకుంటున్నాను. టీ తీసుకో. టీ తీసుకో. ఈ శాలువ ఇంటికి వెళ్ళాక పంపిస్తాను. ఏమిటమ్మా రాధ, ఇంత ఆలస్యమైపోయింది. నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను. ఏం చేయనన్నయ్య, మధ్యలో లాంచి చెడిపోయింది. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఓ, ప్రెసిడెంట్ బోషే కూడా ఇక్కడే ఉన్నాడా? నీ లాంచ్ మీద పనిచేయడానికి నీలాంటి దౌర్భాగ్యంలో పెట్టుకున్నావు. తప్పదాగి వచ్చే పోయే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయమని తర్ఫీదు ఇచ్చినట్టున్నావు. చూడు నాయాళ్ళు, రాత్రి దాకా నిషా ఇంకా దిగరా. ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు. సరేగాని మధు, నువ్వు వచ్చేసావేమిటి? గట్టు పని పూర్తి అయింది, వచ్చేశాను. ఇన్స్పెక్టర్ బాబు, ఏది ఏమైనా ఉన్న ఊరుని నాన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు. ఇన్స్పెక్టర్ గారు, వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు. మీరొక కంట కనిపెట్టి ఉండాల్సిందే. ఇన్స్పెక్టర్ గారు, ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎక్కడికి గోల ఎగిరిపోతున్నావు? ఒక చిలకమ్మ రమ్మని కవరెట్టింది. పరుగులు వేసే వయసుకి పగ్గాలు వేయాలా పిల్ల? తెరిక్కి ఉడికిపోయిన వయసుని కాస్త నోరు మూసుకోమని చెప్పు. మధుబాబు, లోపలికి రావచ్చా? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? చూసిపోదామని. ఏమి సుఖంగా ఉన్నామనే? చమత్కారానికి మీ వంశానికి పెట్టింది పేరనుకోండి. అది సరే, రాత్రి సుఖంగా గడిచిందా? అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు తోడు నువ్వేగా. ఏమిటి నువ్వు అనేది? మరేమీ లేదు. లాంచీ దిగొస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలిరి గడిచి శోభనం గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కూతురులా కాస్త నలిగినట్టు కనిపించింది. ఆయన తప్పే ఉందలే. రాయి రాయి కలిస్తే రుప్పు వస్తుంది, చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది. వయసు కలిస్తే పచ్చగా మనిషి ఉంటే చూడలేవు, నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు. మళ్ళీ ఇంకోసారి పేలేమంటే ఇక్కడే తవ్వి పోతేస్తాను. పోతాను, ఒక్క మాట చెప్పిపోతాను. ఏమిటి? మంగనను ఉంచుకున్నామని రాధకు తెలిస్తే రాధ మళ్ళీ జన్మలో నీ మొహం చూస్తాను. ఇంకా కూర్చో. నేను వీయటం కాదు, ఊరంతా హోరెత్తిపోతోంది. ఏమని? మంగని ఉంపుడు కత్తని, రాధని వలపు తోడని, ఒకరిని సానని, ఒకరిని రాయనని. ఏమిటో ఏం కూర్చావు? నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి బ్రతికిపోయావు. ఇంకెక్కడనైతే నీ నరికి ముక్కలు చేస్తుండేవాడిని. ఇల్లు అయితేనే కానీ ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో కానీ ఇళ్లలో కదరా. నోరు మూసుకుని పోబెట్టి. నా నోరు మూసుకుంటాను, కానీ లోకం నోరు ముయ్యలేనంత పెద్దది. అది అరవటం మొదలు పెడితే ఆగదు. త్వరలోనే రాధ నీ ముఖాన్ని తలిపేస్తుంది, ఊరు ఉమ్మేస్తుంది. అది గుర్తుంచు. మంగ, ఈ క్యారేజ్ తీసుకెళ్ళి మీ మధుబాబు గారికి. ఊరికే తీసుకెళ్ళటం కదా అమ్మాయి గారు. బాబు గారు, దీంట్లో అన్నం ఒకటే కాదు, మీ ప్యానాలు కూడా ఉన్నాయని చెప్తా. కబుర్లు చాలు కానీ చూడు, వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో. దగ్గరుండి జాగ్రత్తగా వడ్డించు. అమ్మాయి గారు, మనసైనోళ్ళు ముందు కుక్కుని వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయంట వంటలు. అందుకని తమరే వచ్చి
వలపేసి కలిపి ముద్దుల్ని ముద్దలుగా చేసి స్వయంగా ఎట్టచ్చుగా. ఆ రోజు వచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను, కానీ వర్షం వచ్చేలా ఉంది. త్వరగా వెళ్ళు. మంగ, ఒకప్పుడు నాతో ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నోసార్లు అన్నా. అప్పుడు లోకానికి భయపడి నేను వద్దన్నాను. ఇక ఇప్పుడు లోకంతో పని లేదు. పదం. ఏంటి బాబు మీరు అనేది? ఊరంతా నీకు నాకు సంబంధం ఉందంటున్నారు. నేను ఉంచుకున్నానంటున్నా. అబద్ధమైన వాళ్ళని ఒప్పించే కంటే నిజమైన ఒప్పుకుని తప్పుకోవటం మీరు. తప్పు బాబు, అలా అనకూడదు. మంగ, నన్ను ప్రేమించే మనిషి, నా కోసం కన్నీళ్లు నింపుకునే మనిషి, నాకు ఓదార్పు ఉపశాంతి ఇచ్చే మనిషి నాకు కావాలనుకోవడం తప్ప? తప్పను, కానీ అట్లాంటి మనిషిని నేను కాదంటాను. మరి ఎవరు? రాదమ్మ. అబద్ధం. ఆమె నన్ను ప్రేమించటం లేదు, పైగా ద్వేషిస్తుంది కూడా. కాదు బాబు, రాధమ్మ ప్రేమ మంచెనక పొద్దు లాంటిది, తొందరగా బయటపడదు. ఎంతో ప్రేమించింది కనుకనే మనసెట్టి తలే స్వయంగా వండి పంపింది మీకు. చూడండి. ఏమిటి? రాధ స్వయంగా వండి పంపించిందా? నిజంగానా? నిజమే బాబు. అసలు ఆడదాని మనసు అర్థం చేసుకోవడానికి మీ మగాడికి ఒక జన్మ చాలదు బాబు, చాలదు. మధుబాబు రక్షించాలి. ఏమొచ్చింది? గట్టుకు గండుబడి ఏరు ఊరినే ముంచేటట్టుంది. నువ్వు పూనుకొని మా కొంపలు నిలబెట్టాలి. నువ్వు కదిలితే గూడెమంతా కదులుతుంది. రా బాబు, రా తండ్రి, రా నాయనా. నేను కదిలి రావాలా? ఏరు దాడి చెప్పదగలే సరకం మిమ్మల్ని రక్షించాలా? అవన్నీ మర్చిపో. నువ్వే దైతుపాలు, నువ్వే రక్షించాలి తండ్రి. అరే, కళ్ళలో కూడా మిమ్మల్ని రక్షిస్తాననుకోవద్దు. నా కళ్ళ ముందు నాశనమైపోతున్నా సరే మిమ్మల్ని కాపాడను. నేను తాగుపోతున్నాను, తిరిగిపోతున్నాను వెలివేసిన వాళ్ళని నేను కాపాడుతానా? నీళ్ళలో కొట్టుకుపోతున్నా సరే, నిప్పుల్లో కాలిపోతున్నా సరే నేను రక్షించను. లాభం లేదు రే. నీళ్ళు ఎక్కువగా వస్తే అమ్మగారు అడగమను, బాబు చెట్టగమను, నువ్వు గోదావరిలో కలిసిపో. అలాగే పదండి. ఇన్స్పెక్టర్ బాబు, ఆపద, ప్రమాదం. ఏమిటండి, ఏమైంది? అయ్యో, ఇంకా ఏమైందని అడుగుతున్నారా బాబు? వర్షం విపరీతంగా ఉంది, ఊరంతా జలమయమైపోయింది. కట్ట దిగిపోకుండా చూడండి మధుబాబు అని మేము ఎంత బ్రతిమలాడినా మా మాట వినిపించుకోలేదు. భగవంతుడై మీరే మమ్మల్ని రక్షించాలి బాబు. మీరు ముందుగా వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోండి, మేము వెంటనే వచ్చేస్తున్నాం. అలాగే బాబు. నాయనా, అంత తొందరగా రండి బాబు. నాయనా, పదండి. రాధమ్మా, మీరా ఏమిటి ఇలా వచ్చారు? కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే దుర్గుణం ఉంది నాకు. అందుకే మిమ్మల్ని రక్షించుకున్నాను వచ్చాను. ఇప్పుడంత ప్రమాదమే వచ్చింది భూషయ్య గారు. కట్ట గండిపడి ఊరంతా కొట్టుకుపోయేటట్టు ఉంది. గండికి అడ్డుకట్ట వేసి కాపాడమని ఊళ్ళో వాళ్ళంతా మధుగాన్ని అడిగితే వాడు ససేమరాని విసుకుతున్నాడు. నిజంగానా? అవును. అందుకే నువ్వు నాతో పాటు లాంచీలో వస్తే కష్టాల్లోంచి అవతల గట్టుకు చేరొచ్చు. మీరు కూడా డాక్టర్ గారు? మమ్మల్ని రక్షించాలన్నంత జాలి మీకెందుకు ముంచుకొచ్చినట్టు? ముంచుకొస్తున్నప్పుడు మనిషికి చెయ్యని నుంచి సాయం చేయాలిగా. మనతో పాటు ఈ ఊళ్ళో బ్రతికే మనుషులు చాలా మంది ఉన్నారుగా. అందరినీ ఆదుకోవాలంటే ఒక లాంచి చాలదు, పెద్ద ఓడ తీసుకురావాలి. అయినా అందరూ మన వాళ్ళు ఎలా అవుతారు? మేం మాత్రం మీ వాళ్ళు ఎలా అయ్యాం? కాదనుకో, కావాలంటే అవ్వచ్చుగా. భూషయ్య గారు, మర్యాదగా బయటకు వెళ్ళండి. అదేమిటమ్మా? అవునన్నయ్య, సొంత ప్రాణం కోసం స్వార్థంతో చచ్చే ఇలాంటి వాళ్ళతో బ్రతకడం కంటే 10 మందితో కలిసి చావడం ఏమేది. 10 మంది కోసం చావడం మహాత్ములు చేసే పని, అది మనకెందుకులే. వస్తా డాక్టర్ గారు. ఏమిటమ్మా రాధ, అంత కటువుగా మాట్లాడొచ్చా? లేకపోతే ఏమిటన్నయ్య, పెద్ద ఉద్ధరించడానికి వచ్చాడు. ఊరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడే వస్తాను. మధు, అవును మధు, నేనే. అబద్ధాలు నమ్మి మంచేదో చెడేదో తెలుసుకోలేని మామూలు ఆడదాన్ని, అభాగ్రాలు. ఏమిటి రాధ, ఏం జరిగింది? ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఎంత వర్షమైనా అవసరం అలాంటిది. నువ్వు లోకాన్నంతా కాదన్నా, నా మాట కాదనని నమ్మకంతో వచ్చాను. చెప్పు రాధ, నీకేం కావాలో చెప్పు. జీవితాంతం మరువలేని తీయని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్ర వేశావు. నువ్వు అందించిన ఆ కొద్ది మధుర క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను. అడుగు. తెలుసు మధు, ఎంత గాయపరిచినా
నీ రాధను క్షమిస్తావని మాట మన్నిస్తావని నాకు తెలుసు. వెంటనే గూడెంలో వాళ్ళని కూడా తీసుకెళ్లి గట్టు నిలిపి గ్రామాన్ని రక్షించు. రాధా, ఆ కోరిక మాత్రం నన్ను కోరదు. పేదవాడి కోసం అయితే ప్రాణమైనా ఇస్తాను. కానీ ఆ పెద్దవాళ్ళ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనేమి పట్టించుకోను. ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెం నన్ను గుండెల్లో దాచుకుంది. నాకు కావాల్సింది గూడెం శ్రేయస్సు. ఆ గట్టు గంటిపడ్డా వరద వెల్లువులైనా నా గూడానికి ప్రమాదం లేదు. ఆ కట్టుదిట్టం నేను ఈనాడు వచ్చేసాను. ఇక ఊరు ఏమైనా నాకు అనవసరం. అయితే గ్రామాన్ని రక్షించనంటావా? నా బ్రతుకు బండలు చేసి నా ప్రేమకు అపకారం చేసి నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను క్షమించను, రక్షించను. మధు, తన్ను అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది కొవ్వొత్తి, తన్ను కాల్చిన వాళ్ళకే సువాసనిస్తుంది అగరవత్తి. అపకారికి ఉపకారం చేయడంలోని దైవత్వం ఉంది. మానవత్వమే లేని ఈ మనుషులకు నేనెందుకు దైవత్వం చూపించాలి? మనసున్న మనిషివి కనుక నా మాట కాదనుకు మధు. నీ మీద నమ్మకంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను. నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళని నవ్వుల పాలవుతాను. నీకు అదే ఇష్టమైతే చెప్పు. రాధా, అంత మాటలకు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, ఎన్నో పొందలేకపోయినా ఇంకా నిన్ను నా మనస్సులో ఎక్కడో మిగుల్చుకున్నా. నవ్వుతూ ఉండవలసి నీవు నవ్వుల పాలు కాబట్టి నేను చూడలేను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ గట్టు గంటి పడకుండా నేను చూస్తాను. మధు. అవును రాధా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.